హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ 2 పార్ట్స్లో మనం 70 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క డేటాని కొద్దిగా లెంతీ ఉంటుంది అండ్ అదేవిధంగా కొద్దిగా డెప్త్ ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా కాన్సన్ట్రేషన్గా వినండి, ఓకేనా. ప్రతి క్వశ్చన్ కాన్సన్ట్రేషన్గా వింటే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో సెకండ్ టైం మీరు రివిజన్ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CPT 1 దాకా ఉన్నటువంటి ఫిజిక్స్, బయాలజీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క టోటల్ ఫైల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది కదా. ఆల్రెడీ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 8500 పైగా ప్రశ్నలు మీకు ఈ యొక్క 3 ఫైల్స్లో అండ్ అదేవిధంగా NCERT యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ అన్ని కూడా అందించడం జరిగింది కదా. వీటన్నిటి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, హై స్కోర్ సాధించండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అపియరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ వాస్ 5:6. ఇఫ్ 3531 స్టూడెంట్ టుక్ ద ఎగ్జామ్ దెన్ హౌ మెనీ దెమ్ ఆర్ గర్ల్స్, ఓకేనా. సో ఇక్కడ మనకు బాయ్స్ 5x గర్ల్స్ 6x వీళ్ళ యొక్క రేషియో. సో XX అని అనుకుందాం, ఎందుకంటే నిన్నటి వీడియో కంటిన్యూషన్ చేసేస్తున్నాం. ఇది గ్రూప్ డి లెవెల్ క్వశ్చన్ ఇది, ఓకేనా. సో వీళ్ళు మొత్తం ఎంతమంది అంట, 3531, ఓకేనా. సో ఈ మొత్తం సమ్ చేస్తే అంటే 11x = 3531 మూడులో పోతుంది, అవతల ఎంత ఉంటుంది 23 ఒకటి. సో x = 321. అయితే ఇందులో గర్ల్స్ ఎవరు ఫ్రెండ్స్, 6 కదా. సో 6 × 321. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ C is our answer, 1926. ఆప్షన్ C is our answer. And next question, rupees 1190 distributed between 2 persons in the ratio of 11:23. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ గెట్టింగ్ ద గ్రేటెస్ట్ షేర్. సో ఎవరికి ఎక్కువ షేర్ అయితే రావడం జరిగింది. సో ఇద్దరు కూడా మనకు 11:23. సో ఎక్కువ వాట ఎవరు ఉంటుంది, 11 పెద్దదా 23 పెద్దదా, 23 బై. సో 23 + 11 ఎంత, 34 ఇంటూ 1190. ఇది ఒకట్లా ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వచ్చేస్తుంది ఈ యొక్క డేటా అనేది, ఇది 35లో పోతుంది. దట్ మీన్స్ 3 5ల 15. సో ఫస్ట్ డిజిట్ 5 అనేది ఇదే ఉంది కాబట్టి ఆప్షన్ C is our answer. దట్స్ ఇట్, జస్ట్ 2 స్టెప్స్లో అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:19. ద శ్యామ్ ఈజ్ రిసీవ్డ్ 247. దెన్ హౌ మచ్ మనీ రిసీవ్డ్ రామ్ గెట్. రామ్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఓకేనా. సో 8:19 అయితే దీంట్లో మనకు శ్యామ్ ఎంత తీసుకుంటూ 247. అయితే రామ్కి ఎంత వచ్చింది, సో 19 ఒకట్ల 800 పోతుంది ఫ్రెండ్స్, 19 13, ఎందుకంటే 9 3 27 కాబట్టి 13 ఎంబుల్. సో 13 ఎంబుల్ 104. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ A is our answer. సో 8:9 రేషియోలో పంచుకురు. సో శ్యామ్ ఇది రామ్. సో శ్యామ్ ఏమో 247 రూపాయలు తీసుకుంటే రామ్కి ఎంత వచ్చేసింది, 104 రూపాయలు వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ సాల్ట్ అండ్ యాసిడ్స్ ఇన్ ద మిక్చర్ ఈస్ 5:7. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద మిక్చర్ ఈస్ 360 grams, వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద యాసిడ్ ప్రజెంటెడ్. సో దాంట్లో ఎంత యాసిడ్ అనేది ఉంది. సో రేషియో చూడండి ఫ్రెండ్స్, 5:7 రేషియోలో ఉండడం జరిగింది కదా సాల్ట్ యాసిడ్. సో ఇక్కడ వాటి యొక్క మొత్తం మిశ్రమం యొక్క బరువు వచ్చేసి 360. అంటే 5x + 7x దట్ ఈక్వల్స్ టు 360. అయితే దీని మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు, 12x = 360, ఓకేనా. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమవుతుంది 12 3 36 0. సో x = ఎంత 30. సో x = 30 వచ్చేసింది. దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఆమ్లం అంటే యాసిడ్ ఏంటి 7 కదా. 7x దట్ ఈక్వల్స్ టు 30 × 7. సో 3 ఏళ్ళు 21 210. సో ఆప్షన్ D is our answer. సో ఇవన్నీ కూడా డెడ్ ఈజీ క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మొత్తం గ్రూప్ డి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రాబోతున్నాయి. ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 4:5. ఇఫ్ దేర్ ఆర్ 33 స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ హౌ మెనీ ఆర్ గర్ల్స్. సో బాయ్స్ గర్ల్స్ ఎంత 4:5. సో 4x 5x, ఓకేనా. సో 4x ఇది. అండ్ అదేవిధంగా మొత్తం స్టూడెంట్స్ కన్నా తీసుకుంటే, ఓకేనా, ఇక్కడ మనకు 33 అయితే రాంగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 333. యాక్చువల్లీ క్వశ్చన్ అనేది రాంగ్, ఓకేనా. సో క్వశ్చన్ ఈజ్ రాంగ్, ఓకేనా. సో ఇక్కడ మనకు 333 అయితేనేమో అక్కడ 4 గీటలో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. 33 అయితే మనకి ఎంత వస్తుంది, 10 11 12 ఆ యొక్క రేంజే వస్తుంది. సో
ఆప్షన్స్లో 10, 11, 12 లేదు కాబట్టి దెన్ మనం అప్పుడు 333 అనుకుందాం. ఓకేనా. సో మీరందరూ కూడా ఈ యొక్క అప్డేట్ చేసుకోండి, అట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 333. సో ఇప్పుడు మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేయండి. 4 + 5 9. సో 9x = 333. సో 3 ముళ్ళ 3 111ల x = 311/3. ఓకేనా. సో ఇది వచ్చేసింది x = 311/3. సో 3 ఒకట్ల ఎద్దుల పోతుంది 37ల. ఓకేనా. 37ల పోతుంది. ఓకే, ఇది మన క్లియరెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం కావాలి, బాలికలు ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, 5x అంటే 37 × 5 దట్ మీన్స్ 185. సో ఇది మాత్రమే మనకు పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది కాకుండా మనం ఇంకే సంఖ్య తీసుకున్నా కూడా మనకు పాసిబుల్ అయితే అవుతలేదు. And next question. In an alloy, the ratio of the gold and silver is 17:3. If the weight of silver in the alloy is 2.7 grams, find the weight in the gold. ఓకేనా. ఆ యొక్క ఎల్ఐలో ఉన్నటువంటి గోల్డ్ యొక్క డేటాని కనుక్కోమంటుండు. సో గోల్డ్ సిల్వర్. సో గోల్డ్ కనుక తీసుకుంటే 17, సిల్వర్ కనుక తీసుకుంటే 3. అయితే ఈ 3 అనేది 2.7 అయితే ఇదేమవుతుంది, 3 ఒకట్ల 3 తొంబుల 27. సో 7 ఒకట్ల 7 తొంబుల ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ యాడ్ చేయాలి. సో 17 పదుల 170లోంచి 17 తీసేయండి, 153. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15.3. దట్స్ ఇట్. చూడ్డానికి పెద్ద కాంప్లికేటెడ్ లెక్కే, కానీ జస్ట్ సింపుల్గా చేసుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా మనకు అలిగేషన్స్లో వచ్చేటివే. ఓకేనా. అలిగేషన్స్ ఆ యొక్క డేటాని మనకి ఇక్కడ మిక్స్ అయ్యి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. One of the 27 nurses in a nursing home has resigned. If the staff ratio is 1:6 in proportion to the patient, then how many maximum patients can be admitted? ఓకేనా. సో ఒక నర్సింగ్ హోమ్లో 27 మంది ఉంటే దాంట్లో ఒకళ్ళు రిజైన్ చేస్తే మనకి ఎంతమంది ఉంటారు, 26 మంది ఉంటారు. అయితే ప్రతి 6గురికి ఒకళ్ళు చొప్పున, సో 26 మంది కనుక నర్సులు ఉంటాయి, ఎంతమంది పేషెంట్లు పనిచేస్తారు, ఇంటూ 6. దట్స్ ఇట్. ఇది చేసేస్తే మనకి ఎంత వస్తుంది, 156. ఎందుకంటే 6 36. సో ఫస్ట్ డిజిట్ 6 చూడంగానే తెలిసిపోతూనే ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈజ్ 5:3. ఇఫ్ దేర్ టోటల్ నెంబర్ ఈజ్ 1528, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్ట్స్. సో 5x 3x. సో వీళ్ళిద్దరు మొత్తం కూడితే మనకి ఎంత అంట, 1528. సో మొత్తం ఎంత, 8x దట్ ఈక్వల్స్ టు 1528. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చేస్తుంది ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అనేది ఒక సంఖ్య వస్తుంది, దాన్ని ఇది చేసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది చేస్తే ఎంత వస్తుంది, 191 వస్తుంది. సో x = 191 ఇంటూ మనకు ఆర్ట్స్ కావాలి కాబట్టి 3, ఫస్ట్ లెటర్ 3. ఆప్షన్ D is our answer. A certain number of men and dogs are traveling by train. The ratio of men and dogs is 5:2. The train has total 54 legs. How many total number of dogs? So this is important one. ఓకేనా. సో ఇక్కడ మనకు 54 కాళ్ళు ఉన్నాయి, లెగ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక మనిషికి 2 legs ఉంటే ఒక డాగ్కి 4 legs ఉంటాయి. మరి వీటి రేషియో ఎట్లా ఉంది, 5:2లో ఉంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు లెగ్స్ తెలిసిపోతాయి. ఇది 10 అయితే 2 4 8. ఓకేనా. సో 5 మనుషులకు 10 కాళ్ళు ఉంటే 2 కుక్కలకి 8 కాళ్ళు, మొత్తం ఎన్ని ఉంటాయి, 18. ఓకేనా. ఇక్కడ ఇచ్చింది ఎంత, 54. సో 18 ఒకట్ల 18 మూల. సో 18 మూల కాబట్టి దీనికి ఇంటూ 3 దట్ మీన్స్ చేయండి, 5 మూల 15, 2 మూల 6. ఇది మనకు మనుషులు ఉండేది. ఓకేనా. మనుషులు జంతువుల యొక్క నెంబర్ ఇది. సో 15 6. ఇక్కడ అడిగింది ఏంది, డాగ్స్ ఎన్ని, 6. సో 6 డాగులు ఉన్నాయి. ఇప్పుడు కౌంట్ చేయండి, 6 4 24, 15 2 30. మొత్తం కూడితే మళ్ళీ 54 వచ్చింది కదా. దట్స్ ఇట్. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 60 అండ్ ద రేషియో ఆఫ్ బోత్ నెంబర్స్ ఈజ్ 5:3. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ బోత్ నెంబర్స్. సో ఇక్కడ ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 2 సంఖ్యల యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే ఇక్కడ 60 అన్నాడు, ఆ 2 సంఖ్యల యొక్క రేషియో 5:3. 5x - 3x దట్ ఈక్వల్స్ టు 60. డిఫరెన్సే కదా, 2x = 60, x = 30. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేమన్నాడు, ఆ 2 సంఖ్యల యొక్క ప్రోడక్ట్ అన్నాడు. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి, 3 5 15 దట్ మీన్స్ 150, 3 3 9 అంటే 90. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, సో 15 9 135, 2 0కి 2 0.
సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆప్షన్లో వేరే వచ్చేసిండు కదా, అయితే క్వశ్చన్ రాంగ్, దట్స్ ఇట్. ఓకేనా. సో క్వశ్చనే రాంగ్. ఒకవేళ ఈ ఒక మెథడ్ కావాలంటే మనకి ఇది 60 అంటే 600 అన్న అయి ఉండాలి. 600 అయినా కూడా రీచ్ అవుతలేదు కదా. 160 అయితే మనకు సెట్ అవుతుంది. ఓకేనా. సో 160 చేస్తే మనకు 96,000 వస్తుంది అంతే. కాకపోతే క్వశ్చన్ ఎర్రర్. ఓకేనా. సో మెథడ్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ మెథడ్ అయితే ఇదే మనకు ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనా. మెథడ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది, క్వశ్చన్ ఎర్రర్. ఈ యొక్క మోడల్లో ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్లోనే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ మనం చూస్తున్నాం. And next question, if the ratio of two complementary angles is 4:5, then find the ratio of the sum of the two angles of their differences. సో ఇక్కడ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి 4:5 అంట. మరి మనకు తెలుసు కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి ఎంత, 90. సప్లిమెంటరీ అయితే 180. ఇందుకే మనం ముందుగానే ఆల్జిబ్రా, జియోమెట్రీ అండ్ అదేవిధంగా మెన్సురేషన్ సంబంధించి ముందుగానే మనం డిస్కస్ చేసుకుంది. ఎందుకు అంటే వాటి తర్వాత ఈ డిస్కస్ చేసుకున్నాం అనుకో డెడ్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఈ యొక్క పూరక కోణాలు, సంపూరక కోణాలు ఇవన్నీ మనకు టచ్ ఉండవు, ఇక్కడ మనకు టచ్ ఉండవు. కానీ అవి చదువుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడ మీకు గుర్తుంటుంది. మళ్ళీ మర్చిపోయారు అనుకోండి కాన్సెప్ట్, ఇప్పుడు మళ్ళీ మర్చిపోవద్దు మీరు. ఒకసారి ఒక టాపిక్ అయిపోయింది అంటే మాత్రం ఎగ్జామ్ అయిపోయిన దాకా మళ్ళీ మీరు మర్చిపోవద్దు. ఒకరోజు ఒక క్వశ్చన్ చేసిరంటే, ఓకేనా. 4x + 5x = 90. ఓకేనా. ఇదేమవుతుంది 9x = 90, x = 10. ఓకేనా. ఆ రెండు కోణాల యొక్క నిష్పత్తిని కనుక్కోమంటుండు, వాటి మధ్య తేడాని. సో ఈ యొక్క నిష్పత్తిని కనుక తీసుకున్నట్లయితే వాటి మధ్య తేడాలు అంటే 5x - 4x = x. సో ఇదేమో 90, ఇదేమో x. సో x = ఎంత, 10. సో ఇక్కడ రెండింటి యొక్క మొత్తం ఏమో 90, రెండింటి యొక్క తేడా వచ్చేసి 10. దట్ మీన్స్ 10:90. ఈ రెండు సున్నాలు తీసేస్తే 1:9 వచ్చేసిందా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ 84-meter లాంగ్ రోప్ ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5, దెన్ ద లెంత్ ఆఫ్ ద లాంగర్ పీస్. ఓకేనా. సో దాని యొక్క లాంగర్ పీస్ని కనుక్కోమంటుండు కదా. సో ఫస్ట్ అయితే మనకు దాని యొక్క టోటల్ లెంత్ ఇచ్చేసిండు కదా, 7, 5, 12. సో 12x = 84. సో x = 12 1 12 84. సో x = 7. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. మనకు పెద్దది కావాలంటుంది అంటే 7x = 7 × 7 49. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లబ్ ఈజ్ 3:2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి యాక్చువల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా. సో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. సో 3:2 రేషియోలో ఉండడం జరిగింది. 3:2. ఓకేనా. సో 3:2 ఈ యొక్క రేషియోలో మనకైతే డేటా అయితే అందించడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మనకి వేరే మెథడ్ అయితే ఏం లేదు. 18 ఉంది, 3, 2 మొత్తం అన్నాడు కదా, ఉన్నటువంటి మొత్తం సభ్యులు 3 అంటే 3x + 2x = 5x. సో ఈ 5x తోటి 18 5xతో పోతుందా, పోదు. 16 పోదు, 24 పోదు, కానీ 25 పోతుంది కదా. 5x = 5 × 5. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో కొన్నిసార్లు నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఇప్పటికి చెప్పేది అదే. ఆప్షన్స్ గమనించాలి, ఆప్షన్స్లోనే క్లూజ్ ఉంటాయి. ఓకేనా. ఇఫ్ ₹87 ఈజ్ డివైడెడ్ బిట్వీన్ జేమ్స్ అండ్ రాధా ఇన్ ద రేషియో ఆఫ్ 1:2, హౌ మచ్ మనీ డిడ్ రాధా గెట్. సో రాధాకి ఎంత మనీ రావడం జరిగింది. ఓకేనా. వాళ్ళిద్దరు ఏ రేషియోలో పంచుకున్నారు, 1:2 రేషియోలో. సో మొత్తం కలిసి 3x = 87. సో 1 + 2 3 కదా, 3x = 87. 3 1 3, 2 6, 3 9 27. సో s = 29. సో రాధాకి ఎంత వచ్చేసింది, 2 రెట్లు కదా, 29 2 ఎంత ఫ్రెండ్స్, 58. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి కదా, దట్స్ ఇట్. సో ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చూడగానే భయపడద్దు. సో సేమ్ మోడల్ ఇది సార్ట్ అవుట్ చేసిండు. ఇక్కడ 69 ఇచ్చేసిండు, 1:2, 3x = 69, 3 1 3 2 3 3. సో x = 23. సో ఇక్కడ ఎవరిని అడిగిండు, రుహానా, జేసన్ అండ్ రుహానా. 23 2 ఎంత, 46. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ద హైట్స్ ఆఫ్ నాని అండ్ లీడు ఈజ్ 4:3. ఇఫ్ లీలు ఈజ్ 1.2 మీటర్ టాల్, దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద నాని. ఓకేనా. సో వీళ్ళిద్దరు 4:3 రేషియోలు ఉండరు. ఓకేనా. సో నాని ఏమో 4, లీలా ఏమో 3. లీలు ఏం 3. అయితే లీలు 1.2 అంట. 1.2 పాయింట్ తీసేసి 12 అవుతుంది కదా.
3 ఒకట్ల 3 నాళ్ళ, సో ఇదేమవుతుంది 4 నాళ్ళ 16 అవుతుంది. దట్ మీన్స్ 1.6. దట్స్ ఇట్. మైండ్ క్యాలిక్యులేషన్. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి, తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం కొద్దిగా డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ పెరిగినాయి. ఓకేనా, రేషియోస్ పెరిగినాయి. ఇంతకుముందు 2 రేషియోస్ ఉండేది, ఇప్పుడు మనకు 3 రేషియోస్ వచ్చినాయి. ఓకేనా. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4, దాని యొక్క పెరిమీటర్ 63 అయితే దాని యొక్క లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్ అడిగిండు. సో లాంగెస్ట్ అంటే ఏంటిది? 2, 3, 4 ఏది కనుక్కుంటే అయిపోద్ది, 4 ఒక్కటి కనుక్కుంటే అయిపోద్ది. పెరిమీటర్ అంటే ఏంటిది తెలుసా ఫ్రెండ్స్? చుట్టుకొలత. ఇది 2x, ఇది 3x, ఇది 4x ఉందంట. ఈ చుట్టుకొలత ఎంత? 2, 3, 5, 5, 4, 9. సో 9x = 63, x = 7. ఎందుకంటే 9 ఒకట్ల 9 ఏళ్ళ 63 కాబట్టి. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 14, 21, 28. సో పెద్దది ఏది? అయిపోయింది కదా. ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఇది. ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. మీరే అర్థం చేసుకోండి మనం ఎంత సింప్లిఫైగా చేసేస్తున్నామో, ఎంత తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం తీసుకొస్తున్నామో. సో మీరు కూడా మన యొక్క కోర్సెస్ని తీసుకోండి, మీకు ఇదే లెవెల్లో మెథడాలజీ అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా, విత్ స్టాండర్డైజ్డ్ అయినటువంటి మోడల్స్ తోటి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ PQRS. సో ఇక్కడ 4 రేషియోస్ ఇవ్వడం జరిగింది, 2, 3, 5, 4. ద వేజెస్ గివెన్ ఇన్ ద టాస్క్ 4200. హూ గాట్ ద హైయెస్ట్ అమౌంట్ టు గెట్ హౌ మచ్? సో హైయెస్ట్ ఎవరికి వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఆప్షన్ చూడండి, PQR అండ్ నెక్స్ట్ ఎస్. సో 4 ఇచ్చేసిండు. ఇక్కడ ఇందులో పెద్ద ఎవరు? 5. ఇక్కడ ఇచ్చింది చూడండి, PQRS 2, 3, 5, 4. సో దీంట్లో ఎవరు ఫ్రెండ్స్ ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికి హైయెస్ట్ వస్తుంది? ఇతనికే కదా. ఇతనే 5 రెట్లు, 4 రెట్లు, 3 రెట్లు, 2 రెట్లు. సో ఓకేనా. జస్ట్ అక్కడ ఇచ్చిన దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే వామ్మో ఇదేమో ఇన్ని లెక్కలు ఇచ్చేసిండు, 4-5 ఈక్వేషన్లు దాంట్లో ఇచ్చిండు. x - y అంట, x - 5 అంట, y - 10 అంట, z - 15 అంట. సో దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి? సో కింద ఒకసారి ఆప్షన్స్ గమనించండి. 5, 4, 3. ఓకేనా, 5, 4, 3. ఆ యొక్క రేషియోలో ఉన్నటువంటి డేటాను ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. XYZలు, దట్ మీన్స్ 5, 4, 3. ఆ యొక్క రేషియోలో ఏదైనా ఉందా? సో 5, 4, 3. సో ఇక రేషియోలు ఉండేవి మనం ఒకసారి చూసుకోవాలి. లేదంటే ఇది ఒకటి మెథడ్ చేసేద్దాం బట్ మీ మటుకు. ఓకేనా. సో ఏ అమౌంట్ని 750 అమౌంట్ని 3 పార్ట్లు చేసిండు, XYZ చేసిండు. అవి x - y, y - z, y - 10, z - 15. సో x - y, y - 10, z - 15. దట్ ఈక్వల్స్ ఎంత వచ్చేసిన 5:4:3. ఈ మొత్తాన్ని కే అనుకుందాం. ఓకేనా. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. x - y = 5k. ఓకేనా. x - y = 5k. దెన్ x = 5k + 5. ఇది ఈక్వేషన్ 1. అండ్ సేమ్ అట్లనే సెకండ్ చూడండి, 4k. y = డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి, 4k + 10. అండ్ నెక్స్ట్ z. z = ఎంత? 3k + 15. సో ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది, ఈక్వేషన్ 3 ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇది మనకు XYZలు. సో XYZ డైరెక్ట్ ఇక్కడ మనకు మొత్తం అమౌంట్ ఇచ్చేసింది కదా, ఎంత? 750. సో 750ని డివైడ్ చేసేద్దాం. ఈ మూడింటిని యాడ్ చేయండి, x + y + z దట్ ఈక్వల్స్ టు 4k, 3k, 5k. 5, 3, 8, 4, 12k ప్లస్ 5, 10, 15, 15, 30. దట్ ఈక్వల్స్ టు 750. సో ఇక్కడ ఇది పోతే 720, 12 ఒకట్ల 12 ఆరుల. సో k = 60. అయిపోయింది కదా, k = 60. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 250, 305, 310, 300. సో ఫస్ట్ డిజిట్ ఒకటి వస్తే మనకు అయిపోతుంది కదా. ఓకేనా. సో ఫస్ట్ డిజిట్ చూడండి, 5k + 5. ఓకేనా. 5 ఆరుల 30, 300 + 5, 305. సో ఫస్ట్ డిజిట్ 305 ఏది ఉంది? దట్స్ ఇట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకేనా. సో క్వశ్చన్ చూడగానే భయపడొద్దు, ఎక్కడో ఒక లాజిక్ అయితే ఉంటుంది, ఒక స్టెప్ తోటి అయిపోయేటట్టు ఉంటుంది, 4 స్టెప్పులు చేసినా కూడా ఆన్సర్ రాకుండా ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ ₹117 ఈజ్ డివైడెడ్ బిట్వీన్ PQRS by the ratio of 1/2, 1/3, 1/4. Instead of accidentally it divided another ratio 2:3:4. Who got the highest amount in the division and how much he get? ఓకేనా. సో 117 రూపాయలని PQRS లకు డివైడ్ చేసినట 1/2, 1/3, 1/4. అయితే దాన్ని యాక్సిడెంటల్గా ఎట్ట చేసినట్ట 2:3:4 చేసినట్ట. ఓకేనా. సో మన స్కూల్ డేస్లో మనం చదువుకునే వాళ్ళం, ఒక వ్యక్తికి 23 రూపాయల బదులుగా 32 రూపాయలు ఇవ్వడం వల్ల మనకింత నష్టం వచ్చింది. సో ఈ యొక్క మార్పు చెందినట్లయితే తన యొక్క మార్పు రేట్ ఎంత అని. ఓకేనా. సో 35 రూపీస్ బదులు 23 రూపీస్ ఇవ్వడం అట్లా చేయడం జరిగింది కదా. సో దాన్ని యాడ్ చేసిన తర్వాత జరిగేది ఇక్కడ ఇచ్చింది ఏంది 1/2, 1/3, 1/4. సో కాసాకు కడితే ఏమవుతుంది 4 మూల 12, 6, 4, 3. ఓకేనా. సో 6:4:3 రేషియోలో ఇక్కడ డివిజిబుల్ అవ్వాలి. ఏది 117 రూపాయలు, అంతే కదా. మనకి యాక్చువల్గా ఇచ్చినటువంటి రేషియో ఏంటిది PQRది 2:3:4. సో 6:4:3 కావాల్సింది 2:3:4లో అప్డేట్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ అప్డేటెడ్ డేటా చూద్దాం, ఆ తర్వాత చేంజెస్ అని చూద్దాం. సో దీంట్లో ఎవరికి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింది అన్నది. ఓకేనా. ఈ క్వశ్చన్ పెద్దదే. సో ఫస్ట్ P తీసుకుంటే 2 మొత్తం 9 ఇంటూ 117, 9 ఒకట్ల, ఇది ఎందులో పోతుంది ఫ్రెండ్స్ 9 13ల. ఓకేనా. 13 9 117 కాబట్టి ఇది 26. సో P సేమ్ అట్లనే Q తీసుకుంటే 13 3 ఏమొస్తుంది 39, 13 4 52. డైరెక్ట్ మళ్ళీ చేయడం అవసరం, ఇక Q కూడా అవసరం లేదుగా, P వచ్చేసింది. ఇది P, ఇది Q, ఇది R. పైది ఒకటి ఇది ఒకటి మనం మారిస్తే అయిపోతుంది కదా. ఇది ఫస్ట్ది అండ్ అప్డేటెడ్ 643, 6 4 13 13. ఇప్పుడు మనకు 1/2, 1/3, 1/4 వచ్చింది కదా దాన్ని బట్టి. సో ఫస్ట్ 6/6 4 13 13, 13 ఇంటూ 117. సో మనకు తెలుసు 13 9ల. సో 9 6ల 54, రెండోది 4, 9 4ల 36, నెక్స్ట్ 3, 9 3ల 27. సో దీనిలో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఎవరిది ఉంది 52, 39. ఇదంటే 3 తేడానే ఉంది. 26, 54, 52, 27. సో 52లోంచి 27 తీసేస్తే 25. సో ఆర్కి 25. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, XYZ together complete a work within a XYZ together complete a work and earn 210. If the ratio of work is XYZ is 4:6:5, then what is the amount received by Z? సో జెడ్కి ఎంత అమౌంట్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో జెడ్ యొక్క రేషియో 5 కదా. సో 5లో ఏం పోతుంది ఒకసారి ఆప్షన్స్ మీరు చూడండి. 44 పోతుందా 5లో, ఈ 3 పోతున్నాయి. అంటే ఇప్పుడు ఏమైంది 33% అయింది. 6 4 10 15. జెడ్ కావాలంటుండు 5 ఇంటూ ఎంత అమౌంట్ 210. 5 ఒకట్ల 5 3ల, 3 ఒకట్ల 3 7 21 0. సో ఎంత ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ ఇది, కానీ జస్ట్ 2 స్టెప్స్లో అయిపోయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 900 హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ XYZ in the ratio of 4:5:6. What will be the difference between amount of X and Z? సో ఆ రెండింటి ద డిఫరెన్స్ కనుక్కోమంటుండు కదా. సో 900 రూపీస్ని, సో XZ రెండింటిని కనుక్కుందాం. సో X వచ్చేసి 4 కాబట్టి 4/6 4 15 15, 15 ఒకట్ల 15 6ల 90, 0 6 4 24. ఏంటి 6 6లు అయితే 360. సో 360లోంచి 240 పోతే 120. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు, ఇంకోటి మళ్ళీ ఇక్కడ 900 రాసుకొని ఇంటూ 6/15 ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ 60 వస్తుంది. 66లో చేసే బదులు డైరెక్ట్ ఈ 4 ప్లేస్లో 6ని ఊహించుకోండి. 6 6ల 36 వేసేసుకుంటే అయిపోద్ది కదా. అట్లా టైం సేవ్ చేసుకోవచ్చు, పేపర్ సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్లో పేపర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అదర్. ఓకేనా. పేపర్ ఇంపార్టెంటే అండ్ అదేవిధంగా టైం కూడా ఇంపార్టెంటే. 315 marbles are distributed between Aman, Ashok and Alok in the ratio of 7:3:5. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ మనకు సగమే ఇవ్వడం జరిగింది, మిగిలినటువంటి సగాన్ని మనం పూరించుకోవాలి. ఇది గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్ 7:3:5లో
315. ఓకేనా. సో 315 రేషియోలో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక ఆప్షన్ అయితే మనం తీసుకొచ్చేసి పెట్టయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటూ సో 5 3 ఎంత 8 7 15 7/15. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 147. ఓకేనా. సో 147 ఇది ఒక ఛాన్స్ ఉంది పెట్టడానికి. ఇలా ముగ్గురు పంపిణీ చేయబడి, కానీ యాక్చువల్గా అయితే దీనికి ఇంకా క్వశ్చన్ అయితే లెంత్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి అయితే లెంత్ అయితే ఉంది. అకార్డింగ్ టు ఒరిజినల్ క్వశ్చన్లో అయితే కొద్దిగా చేంజ్ ఉంది. సో ఒరిజినల్ క్వశ్చన్ ప్రకారం చేద్దాం. సో ఈ యొక్క డేటా వదిలేసి, సో ఒరిజినల్ క్వశ్చన్లో ఏంటిదంటే అశోక్ యొక్క డేటా కూడా కనుక్కోవడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ మనం అమ్మన్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ అశోక్. సో అశోక్ కనుక తీసుకుంటే 3/15 ఇంటూ 315. సో ఇది సార్ట్అవుట్ చేసేస్తే మనకు 63 వచ్చింది. ఇది 21లో పోతుంది. సో దీనిలోంచి ఇది తీసేస్తే 147లోంచి 63 తీసేస్తే 4 8, సో 84 అట్లా వచ్చింది. ఓకేనా. సో అకార్డింగ్ టు ఈ డేటా ప్రకారం మనకి ఇచ్చింది అయితే క్వశ్చన్ అయితే రాంగ్ లేదా ఇన్సఫిషియంట్ డేటా. ఓకేనా. సో ఎగ్జామ్లో ఇట్లా ఇచ్చేసి 4 ఆప్షన్లో ఇన్సఫిషియంట్ డేటా అని ఇచ్చేసాడు. కొన్నిసార్లు అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్సఫిషియంట్ డేటా అంటే క్వశ్చన్ సార్ట్అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన లెక్క అనేది పరిపూర్ణంగా లేదు అని అర్థం. ఇన్సఫిషియంట్ డేటా ఉంటే ఎమ్మటే అదే టిక్ పెట్టేయండి, టైం వేస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా ఇన్సఫిషియంట్ కనిపిస్తే అది పెట్టేయండి. క్వశ్చన్ కావాలని వాళ్ళు అట్లా ఇచ్చేస్తారు. కొద్దిమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పూర్తిగా చదవరని రైల్వే వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టి వాళ్ళు అటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6:7 దెన్ ద ట్రయాంగిల్. ఓకేనా. ఇక్కడ మనకు 5:6:7 రేషియోలో కనుక దాని యొక్క యాంగిల్ ఉంటే అది ఏమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుసు ఒక ట్రయాంగిల్ అంటే 3 కోణాల మొత్తం 180, దెన్ 5 6 11 18 దట్ ఈక్వల్స్ టు 110 x ఈక్వల్స్ టు 10. సో x ఈక్వల్స్ టు 10 వచ్చేసింది. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తే 50 60 70 3 పాజిబులే కదా. ఇంకోటి ఈ 3 సమానంగా ఉన్నాయా, లేవు, ఈక్విలాటరల్ కాదు. ఎక్యూట్ యాంగిల్ ఉందా, రైట్ యాంగిల్ ఉంది, ఇందులో 90 ఉందా, అబ్ట్యూస్ ఉందా, కాదు, ఎక్యూట్ యాంగిల్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 3 కోణాల మొత్తం అంటే 3 కోణాల్లో ఏ ఒక్క కోణం కూడా 90 కానీ 90 కన్నా పెద్దగా కానీ లేదు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పటివరకు చెప్పినటువంటి డేటా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అన్ని మీకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ₹686 ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ 1/2 2/3 3 4 అయితే ఫస్ట్ పార్ట్ ఏంటిది. ఓకేనా. కాసా కట్టాల్సిందే. వీటి కింద ఏం లేదు అంటే బై 1 రాసుకోవాలి. ఓకేనా. సో కాసాకి ఏమవుతుంది, 2 ముళ్ళ 6, మొదటిది 3 ఉంది కాబట్టి 4 18 6 ముళ్ళ 18 6 4 24. సో మనల్ని ఏమడుగుతుండు, ద ఫస్ట్ పార్ట్, దట్ మీన్స్ దిస్ 3 ఎంత అమౌంట్ 686 బై ఇది మొత్తం కూడండి మనకు వచ్చేటటువంటి డేటా. ఈ మొత్తాన్ని కూడితే మనకు ఎంత వస్తుంది, 49 వస్తుంది. ఇది క్యాన్సిల్ చేసేసి ఇంటూ ఇది చేస్తే మనకు 42 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద అమౌంట్ ఆఫ్ ₹1000 is distributed between తారా, తమన్నా అండ్ అదేవిధంగా టీనా ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద తారా అండ్ టీనా. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడాని కనుక్కోమంటుండు. తారాకి టీనాకి వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత, 2x. 6xలోంచి 4x పోతే 2x. సో ₹1000. సో 6 4 15 15 దట్ ఈక్వల్స్ టు 4x 5x 6x 1000 దట్ ఈక్వల్స్ ఇదెంత 15x. సో 15 1 5 3 5 200 పోతుంది, ఇంకా పోవట్లేదు కదా. దట్ మీన్స్ 200/3 దట్ ఈక్వల్స్ టు x. సో ఇక్కడ ఏమడిగిండు, తారాకు టీనాకు మధ్య తేడా ఎంత అంటుండు. సో 6xలోంచి 4x తీసేస్తే దట్ ఈక్వల్స్ టు 2x. సో 2x అంటే 2 × 200/3. సో 3 1 ఇది క్యాన్సిల్ చేస్తే 3 6 18 20 3 6 ఇది మొత్తం చేస్తే మనకు 133 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ రూపీస్ ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:4:5. అయితే దాంట్లో ఆ యొక్క రేషియోస్ని కనుక్కోమంటుండు 1:2:4:5. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైనా అట్లా సెట్ అవుతుందా? 13 2 26, 13 4 52, 13 5 65. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. సో ఫస్ట్ లెటర్ 13, సో 13 ఒకటి అనుకోండి, 13 2 26, 13 4 52, దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా వస్తాయి కొన్ని లెక్కలు, కొన్ని అదృష్టవంతులకి ఇట్లా పడిపోతాయి. అంటే అదృష్టం అంటే మీకు ప్రాపర్గా వచ్చిందనుకోండి, మీరు ఆప్షన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసిర్రు అనుకోండి, దెన్ మీకు ఆల్మోస్ట్ ఆల్ సగం లెక్క అయిపోతుంది. ఎందుకంటే ప్రతి పేపర్లు ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం కదా, మనం 1 minute క్వశ్చన్ సార్ట్ అవుట్ చేస్తున్నాం అంటే మనం దేన్ని గమనిస్తున్నాం? ఆప్షన్ గమనిస్తున్నాం. ఓకేనా? సో అట్లాంటి లక్కీ టైమ్స్, ఆ యొక్క లక్కీ క్వశ్చన్స్ మీకు కూడా రావాలి. లక్కీ క్వశ్చన్స్ మీకు రావాలి అంటే సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ ఉండాలి. పూర్తి గ్రిప్ ఉంటే అసలు లక్కీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ఎగ్జామ్లో వస్తాయి. అంటే ప్రతి ఎగ్జామ్లో కూడా లక్కీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, మినిమం 10 to 12 ఉంటాయి, కానీ మనం అబ్జర్వ్ చేయము ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఒక టాపర్ కైనా అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, ఒక మామూలు క్యాండిడేట్ కైనా అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, ఒక అస్సలు చదవని క్యాండిడేట్ కైనా అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు యూటిలైజ్ చేసేటటువంటి మెథడాలజీ, వాళ్ళు యూజ్ చేసేటటువంటి టైం సెన్స్ అండ్ అదేవిధంగా ట్రిక్స్ అనే దాన్ని బట్టి జాబ్ వస్తుందా రావట్లేదనే చెప్పొచ్చు. సో హార్డ్ పేపర్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, ఈజీ పేపర్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా 10 to 12 మార్క్స్. ఆ మార్క్స్ డిసైడ్ చేసేదే ఈ యొక్క మ్యాథ్స్. సో మ్యాథ్స్ అండ్ అదేవిధంగా సైన్స్ డిసైడ్ చేస్తుంది కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ ₹130 ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:6:8:9, వాట్ అమౌంట్ విల్ బి ఈచ్ అదర్? సో ఇది కూడా 3 6 8 9 అంటే 3 3 6 9, 15 15 2 30 30, 15 3 45, 3 3 9. ఓకే, సేమ్ ఇది చూడండి, 15 15 2 30, 15 3 45, ఇది రావట్లే. 15 15 2 30, 15 3 45 రావట్లే. 15 15 2 30, ఇది రావట్లే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి. లెక్క చేసినామా? చేయలేదు. ఒకవేళ మీకు సిమిలర్గా ఇటువంటి 2 వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి? వాటి యొక్క సమ్ చేయండి, 130 అనేది రావాలి. ఓకేనా? సో ఈ సెకండ్ డిజిట్స్ చూడండి, 4 4 8 8 4 ఏమవుతుంది? 120, 5 5 10 వచ్చేసిందా? అంతే. ఇటువంటి వాటికి లెక్క కూడా చేయాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ ప్రైజ్ మనీ ఈజ్ గివెన్ టు PQRS ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:7. ఆర్కేమో 1000 రూపాయలు అనేవి పీ కంటే ఎక్కువగా వచ్చినట్లయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ క్యూ? సో ఈ క్వశ్చన్ కొద్దిగా హార్డ్ ఉంటుంది. ఓకేనా? PQRS. ఓకేనా? సో PQRS. సో వీళ్ళ యొక్క రేషియోస్ కనుక తీసుకున్నట్లయితే 3:5:7. సో ఇక్కడ మనకు 1000 ఎంత? పీక్ అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా 1000 రూపాయలు. అంటే 7xలోంచి 3x పోతే ఎంత? 4x, దట్ ఈక్వల్స్ టు 1000 రూపీస్. అయితే x ఈక్వల్స్ టు 250. ఓకేనా? సో క్యూ వాట ఎంత? సో క్యూ అంటే 5x కదా, 5 250 ఎంత? 1250. దట్స్ ఇట్. ఇక్కడ అనవసరంగా మనకు ఎస్ ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చిండు? వాళ్ళకి తెలవక ఇచ్చిండా? కావాలని ఇచ్చిండు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ పీ కింద పీ రాసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే దీని కింద 9 అని పెట్టారు అనుకో, 3579 అని, లేదా 1 పెట్టినా, ఏది పెట్టినా కూడా మీకు లెక్క తప్పైపోద్ది. కాబట్టి అట్లా లాజికల్గా కొన్నిసార్లు అంటే అవి అవసరం లేవు అనమాట. ఇఫ్ దేర్ ఆర్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:5:7, అయితే వారి యొక్క సమ్ అనేది హాఫ్ ఆఫ్ ద 280. ఓకేనా? ఇచ్చినటువంటి 280లో సగమే అంట. వాట్ విల్ బి ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఎమాంగ్ 3? సో వాటిలో అతి చిన్న నెంబర్ యొక్క స్క్వేర్ని అడుగుతుండు. సో అది ఖచ్చితంగా ఇక్కడ చూడండి, 64 అంటే 80, 30 అంతే కదా, దీని ఒక డబలే కదా, 20, 50. సో ఇట్లా రాసుకోండి, డైరెక్ట్ అయిపోతుంది, టైం సేవ్ అయిపోతుంది. 2:5:7. సో దీంట్లో చిన్న నెంబర్ ఏంది? ఇది 7 5 12 14. సో 280లో సగం ఎంత? 140. దట్ ఈక్వల్స్ టు 14x. x ఈక్వల్స్ టు 10. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి, 20. సో 20 అంటే ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో స్క్వేర్ అడిగింది కదా, 20 యొక్క వర్గం అంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:7, దేర్ సమ్ ఈజ్ 320. అయితే వాటి యొక్క స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ని కనుక్కోమంటుండు. స్మాలెస్ట్ ఏంది? 4, లార్జెస్ట్ ఏంది? 7.
వాటి యొక్క సమ్స్ని అడుగుతుండు కదా. 7 5 12 16 16x దట్ ఈక్వల్స్ టు 320 x ఈక్వల్స్ టు 20. సో x ఈక్వల్స్ టు 20 వచ్చేసింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేయండి. మనకు కావాల్సింది ఏంది, చిన్నది పెద్దది కదా. 7 4 11x. సో 11 2 220. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If 3 numbers are in the ratio of 1:3:5 and their sum is 10,800, అయితే largest in the 3 numbers 1 3 4 5 9. సో 9x ఈక్వల్స్ టు 1,800. సో 9 1 9 1 9 18 9 2 2 0. సో 1200 1200 ఇంటూ 5 12 5 60 2 0 2 0. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, if the ratio of angles of the quadrilateral is 3 5 9 13, find the largest angle. సో మీరు కనుక మెన్సురేషన్ కానీ లేకపోతే ఆల్జిబ్రా కానీ జియోమెట్రీ కానీ ఆ యొక్క సెగ్మెంట్స్ చూడకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క సెగ్మెంట్ చూసిరండి, ఇది ఇమీడియట్గా అయిపోతుంది. ఓకేనా. సో క్వాడ్రిలాటరల్ అంటే 4 కోణాల మొత్తం 360. ఓకేనా. 4 కోణాల మొత్తం ఎంత, 360. సో ఇప్పుడు మనం 360 బేస్ పైన చూసుకోవాలి. 360 పైన చూసుకోవాలి. 3 5 8 8 9 17 ఇది 30. 30x దట్ ఈక్వల్స్ టు 360. ఇక్కడ సున్నా పోయింది, ఇది ఒకటి 12. సో x ఈక్వల్స్ టు 12. సో x ఈక్వల్స్ 12ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. అతి పెద్దది 13 12. సో 3 2 6. దట్ మీన్స్ 156. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The ratio of the angles of a triangle is 2:3:7. Find the ratio of the largest angle to the smallest angle. Largest to the smallest one. సో త్రిభుజం యొక్క కోణాల మొత్తం 180. 5 7 3 10 12. 12x ఈక్వల్స్ టు 180. ఎందులో పోతుంది? 12 5 60 15. x ఈక్వల్స్ టు 15. సో పెద్దదైంది 7x. 15 ఏళ్ళలో ఎంత ఫ్రెండ్స్? 105. అండ్ 15 2 30. 15 ఏళ్ళలో పోతుంది, 15 2 పోతుంది. మళ్ళీ మిగిలిన ఆడికి వచ్చింది కదా, మళ్ళీ 7:2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 1:2:3, దానిలో స్మాలెస్ట్ వన్ ఇది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 2 5 1 6. మొత్తం 6x దట్ ఈక్వల్స్ టు 180. x ఈక్వల్స్ టు 30. సో చిన్నదే కదా అడిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయినాయి ఫ్రెండ్స్? సక్సెస్ఫుల్గా 3 పార్ట్స్ అయిపోయినాయి. అంటే 100+ క్వశ్చన్స్ ఇన్ ద రేషియో అండ్ ప్రపోర్షన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మనకు టోటల్గా రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ యొక్క సెగ్మెంట్ అయిపోయిందంటే మనకు 15 టాపిక్స్. ఓకేనా, అరౌండ్ 15 టాపిక్స్ అని మనకు కంప్లీట్ అయిపోతాయి. సో 15 అయిపోయినాయి అంటే దెన్ అవతల ఉన్నటువంటి దాదాపుగా ఇంకో 7 టాపిక్స్ దాకా ఉన్నాయి. అవి తొందరగా ఫినిష్ చేసేసుకుంటే మనకి ఒక మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా కోర్స్ అన్నింటిని కూడా మీరు కోర్సును కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారండి. దాన్ని బట్టి మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.